హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు Sngardening ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి బైక్ రిలేటెడ్. మన హోండా యాక్టివా ఉంది. హోండా యాక్టివాలో సైడ్ ఇండికేటరు పని చేయట్లేదు, రైట్ సైడ్ ఇండికేటరు. అది ఇంకా ఓపెన్ చేసి చూడలేదు, ఏం ప్రాబ్లం అని తెలియలేదు. చూసి దాన్ని రెడీ చేద్దాం ఫ్రెండ్స్. మీకు లాంటి ప్రాబ్లం ఉంటే ఈజీగా ఉంటుంది రెడీ చేసుకోవడానికి. చూద్దాము. ఇదే మన హోండా యాక్టివా బైకు. మోరోవర్ యాక్టివా అన్ని మోడల్స్ ఇలాగే ఉంటాయండి, 3G 4G అన్నీ కూడా. ఫస్ట్ మనము ఈ ఫ్రంట్ కవర్ని ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాము ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఫైండ్ అవుట్ అవుతుందేమో. ఫస్ట్ నేను బల్బ్ చూశాను. బల్బ్ అయితే ఏం ఫ్యూజ్ ఏం పోలేదు, బాగానే ఉంది. 2 బల్బులు కూడా చూసేసాను. దీన్ని ఓపెన్ చేసుకుందాము ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది, ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది, ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది, ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. ఈ 4 స్క్రూస్ తీసేసినామంటే ఫ్రంట్ కవర్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ కవర్ ఓపెన్ చేసాను. ఇక్కడ చూస్తే బజర్ ఇక్కడే ఉంది, ఫ్రెండ్స్. ఇదే బీప్ సౌండ్ వస్తుంది మనం సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు. సో ఇది ఇక్కడ కనెక్షన్ ఇక్కడ ఉందంటే ఇక్కడే సైడ్ ఇండికేటర్ కూడా ఉంటుంది. సో ఈ కవర్ ఓపెన్ చేసినామంటే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న 2 బోల్ట్లు, ఇటు సైడ్ ఉన్న స్క్రూస్ అన్నీ రిమూవ్ చేస్తే ఇది కొంచెం సైడ్కి వచ్చింది, సరిపోతుంది. కింద ఇక్కడ ఇంకొక బోల్ట్ ఉంది, అది మనకు కావాలన్నా తీసుకోవచ్చు, లేకపోతే కూడా అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది రిలేస్ ఉన్నాయి ఇక్కడ. ఇది సెల్ఫ్ మోటార్ది అనుకుంటా. బజర్ వచ్చిందంటే ఇది సైడ్ ఇండికేటర్ది. చూద్దాం ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని క్లీన్ చేసి వేసి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ప్రయత్నం తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ట్రేస్ చేయడం అయింది. యాక్చువల్గా ఇక్కడ అంతే కంప్లైంట్ అయితే కనపడలేదు నాకు. ఈ ముందర డూమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సైడ్ ఇండికేటర్ కనెక్షన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది. ఇది కట్ చేసి చూసామన్నమాట. కట్ చేసి డైరెక్ట్గా జాయింట్ చేసి పెట్టి చూసాము, కానీ అప్పటికి కూడా పని చేయలేదు. యాక్చువల్గా ఒక్క ఇండికేటర్ది కట్ అయిపోతే ఏమంటే ఇలా అనిపిస్తుంది మనకి, స్పీడ్గా బజర్ వస్తుంది, ప్లస్ ఆ ఒక ఇండికేటర్ మాత్రం మండుతుంది. నార్మల్గా అయితే ఇలా వస్తుంది. కొన్ని వెహికల్స్లో వచ్చి స్టాండర్డ్గా మండుతుంది, ఇట్లా ఆగి మండకుండా స్టాండర్డ్గా మండుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత రాకపోతే ఇక్కడ స్విచ్ దగ్గర చూసామన్నమాట. ఇది స్విచ్ నుంచి వస్తుంది, స్విచ్కి పవర్ వెళ్తుంది. పవర్ స్విచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుంది. అది ఈ బ్లూ కేబుల్ ఉంది చూసారా, ఇదన్నమాట. దీనికి పవర్ రావాలి. దీనికి పవర్ రావాలంటే స్విచ్ నుంచి ఇది కనెక్ట్ అవ్వాలి బ్లూ కేబుల్కి. సో ఇక్కడ కనెక్షన్ అనేది కట్ అయింది. ఇక్కడ కంప్లైంట్ ఏమని చూసారంటే ఏదో ఎలక దూరి కొట్టేసినట్టుంది వైర్లు. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. దీన్ని కూడా కనెక్ట్ చేసామంటే పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ దాకా చేసాం కదా. ఈ మిగిలిన వీడియో తీయకపోవడం కారణం ఏంటంటే వర్షం స్టార్ట్ అయింది, అందువల్ల తీయలేకపోయామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లాస్ట్ ఫైనల్గా చెప్తాను మీకు కంప్లైంట్ ఏమి అనేసి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనము కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని అనలైజ్ చేయాలి కాబట్టి, అంటే తెలుసుకోవాలి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేసి. సో ముందుగా మనకు కూడా తెలియదు కదా, కాబట్టి ఫ్రంట్ ఓపెన్ చేసాము, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు రిలే దగ్గర. సో దాన్ని మళ్ళీ క్లోజ్ చేసాము. పైన హెడ్లైట్ సెక్షన్ ఓపెన్ చేసాము. అక్కడ చూసినట్లయితే ఒక వైర్ కట్ అయిపోయింది. ఆ వైర్ వచ్చి
యాక్చువల్గా బల్బ్కి రెండు వైర్స్ వస్తాయి పవర్ సప్లైకి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఒక నెగిటివ్ వైర్ మాత్రం డైరెక్ట్గా వచ్చింది సప్లై నుండి, ఒక పాజిటివ్ వైర్ మాత్రం సప్లై నుండి స్విచ్కి వెళ్ళి స్విచ్ నుండి బల్బుకి వచ్చింది. సో ఆ స్విచ్ నుండి బల్బుకి వచ్చే వైర్ వచ్చి బ్లూ కలరు, డైరెక్ట్గా వచ్చిన పవర్ సప్లై వచ్చి బ్లాక్ కలరు. బ్లాక్ అనేది కరెక్ట్గానే ఉంది. ఇక్కడ మనకు బ్లూ రాలేదు ఎందుకంటే కొరికేసినట్టుంది వైర్ని. సో అక్కడి నుంచి అక్కడికి ఇంకొక వైర్ పెట్టి జంపర్ వేసాము. జంపర్ వేసిన తర్వాత దాన్ని నీట్గా టేప్తో చుట్టేసాము. అక్కడ బల్బు దగ్గర కనెక్టర్ కట్ చేసాం కాబట్టి బల్బు కనెక్టర్ కూడా కట్ చేసి డైరెక్ట్గా జాయింట్ చేసాము. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మనకు కూడా ఏం కంప్లైంట్ అని ముందుగా తెలీదు, మనము అనలైజ్ చేసుకోవాలన్నమాట. దాన్ని అనలైజ్ చేసుకున్నట్టు మనం ఏ ప్రాబ్లం అయినా రెడీ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ ఒక కంప్లైంట్ బేస్ అయ్యి ఇలాగే ఉంటుంది అనుకున్నామంటే నెక్స్ట్ ఇంకొక కంప్లైంట్ అయితే మనం రెడీ చేయలేము. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, ప్రాబ్లం ఎక్కడుందని అర్థం చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.